హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో యువత రోడ్డెక్కింది. ఉద్యోగాల కోసం మెట్రో స్టేషన్ దగ్గర నిరుద్యోగ యువకులు నిరసనకు దిగారు. గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువత నిరసనలతో గంట పాటు దిల్సుఖ్ నగర్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులను చెదరగొట్టారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో యువత రోడ్డెక్కింది. ఉద్యోగాల కోసం మెట్రో స్టేషన్ దగ్గర నిరుద్యోగ యువకులు నిరసనకు దిగారు. గంట పాటు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యువత నిరసనతో పాటు గంట పాటు దిల్సుఖ్ నగర్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, నిరుద్యోగ యువత దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వారంతా కూడా బైఠాయించి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో తాము ఎన్నికల హామీలు ఇచ్చిన దాని ప్రకారం వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ వారంతా కూడా అక్కడ బైఠాయించడంతో అది ఉద్రిక్తతకు దారితీసింది. మనకు దిల్సుఖ్ నగర్ మార్గం అంతా కూడా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ తో ఉంటుంది. అలాంటిది వారు చాలా పెద్ద మొత్తంలో అక్కడ గ్యాదర్ కావడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి పూర్తిగా ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది చెంది ఆ సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కొంత ఇరుపక్షాల మధ్య తోపులాట జరగడంతో అది కూడా స్వల్ప ఉద్రిక్తతకు కారణమైంది. ఏదేమైనా అంటే వారి విద్యార్థులు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి నినాదాలు చేయడంతో పాటుగా అక్కడ నిరసన దిగారు. బైఠాయించి తమ నిరసనను ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలని కూడా స్పష్టం వచ్చింది. దీంతో ప్రస్తుత అంటే కాసేపైతే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ వెంటనే పోలీసులు అయితే మొత్తంగా వారందరినీ అక్కడ నుంచి వారందరినీ కూడా కొంతమందిని అదుపులో తీసుకుని స్థానికంగా ఉన్న పిఎస్ కూడా తరలించారు. అదుపులోకి వచ్చింది. కాకపోతే స్టూడెంట్స్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నిరసన కంటిన్యూ అవుతుంది. వచ్చే రోజులు కూడా తమ ఆందోళనలు కొనసాగుతాయి. ప్రభుత్వం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఓకే రమణ, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అంటే పలు సభల్లో అంటే ఇప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు అని నిరుద్యోగులు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రధానంగా మరి నిరుద్యోగ యువకులు అంటే ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన బాట పట్టడం వెనుక కారణాలు ఏంటి? అంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ హామీకి తగ్గట్టుగా ప్రక్రియ కొనసాగట్లేదు, నోటిఫికేషన్స్ రావట్లేదు. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ అసలు ఎన్ని జాబ్స్ వేస్తారు, ఎందులో ఏ డిపార్ట్మెంట్ ఏందనే విషయంలో కూడా స్పష్టమైన క్యాలెండర్ విడుదల చేస్తామని గతంలో అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పారో దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా హామీ అమలు కాలేదంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా నిరుద్యోగ యువత ఉద్యోగం లేకుండా ఇక్కడ చాలా చోట్ల వారు కోచింగ్ సెంటర్లు కావచ్చు, లేదంటే లైబ్రరీల వెంట పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో తమకు సంబంధించి ఏళ్లుగా ఉద్యోగులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్లు వచ్చేయాలి, ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తోనే ఈరోజు ఈ ఆందోళన కొనసాగించారు. చాలా పెద్ద మొత్తంలో యువత అంతా నిరుద్యోగ యువత అంతా చేరుకోవడంతో చాలా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. మన రిజల్ట్స్ లో చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో వారంతా రోడ్డు మీద బైఠాయించి అసలు పోలీసులు చెప్పినా కూడా వినిపించుకోకుండా వారు ఆందోళన దిగారు. తమకైతే అంటే తమకు సంబంధించిన ఏవైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ వెంటనే ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి, జాబ్ క్యాలెండర్ ను అతి తొందరగా విడుదల చేయాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.